అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ సమావేశం జరిగింది. చైర్మన్ ఫయాజ్ బాషా అధ్యక్షతన జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశం రసాబసగా సాగింది. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే 15వ ఫైనాన్స్ నిధుల ఖర్చుపై చర్చ జరిగింది. ఈ నిధుల వ్యయంపై వైసీపీ సభ్యులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 15 ఫైనాన్స్ నిధులను అన్ని వార్డులకు కేటాయిస్తేనే ఆమోదం తెలుపుతామని స్పష్టం చేశారు వైసీపీ సభ్యులు. ఇక టౌన్ ప్లానింగ్ అధికారిని లక్ష్మీనారాయణమ్మ ముడుపులు తీసుకొని అక్రమ కట్టడాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారంటూ వైసీపీ కౌన్సిలర్ ఆరోపించారు. కౌన్సిలర్ల ఆరోపణలకు టౌన్ ప్లానింగ్ అధికారిని లక్ష్మీనారాయణమ్మ సమాధానమిచ్చారు. తాను ఎవరి దగ్గర ముడుపులు తీసుకోలేదని, అక్రమ కట్టడాలను ప్రోత్సహించలేదని, తనపై కౌన్సిలర్లు నిరాధరణ ఆరోపణలు చేస్తున్నారని సభలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ కౌన్సిలర్లు అధికారులను బెదిరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైసీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సైనికుల సమస్యలను కేంద్ర రాష్ట్ర